మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. ఈనాడు శాసనసభలో జగదీశ్వర్ రెడ్డి గారి మాటలు, వారి బాడీ లాంగ్వేజ్, వారి సహనం కోల్పోయి అసహనంగా మాట్లాడుతున్న మాటలు, అన్నీ మూసుకొని కూర్చోమనే మాట, ఎంత పెద్ద మాట. అసలు మీ సంగతి ఏందో తేలాలే, అప్పటిదాకా మాట్లాడని చెప్పని చేరును బెదిరిస్తూ, అసలు మీరెవరు, అసెంబ్లీని ఒక్కటి సొత్తాని ఏకవచనంగా మాట్లాడినంటే ఆయన గతంలో శాసనసభ్యుడిగా మంత్రిగా చేసినటువంటి అనుభవం ఎక్కడిపోయిందని అడుగుతున్నా. ఇంకా వారు అధికారం మాదే అయినటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు సబబు కాదంటున్నా. ఏదో 4 బర్ల కథం చెప్పేటువంటి ప్రయత్నము, సభను తప్పుదారి పట్టించే ప్రయత్నము ఈరోజు సరికాదని స్పీకర్ గారు శుతిమెత్తంగా చెబుతున్నా, సహనం కోల్పోకండి, అసహనం గురి కాకుండా చెబుతున్నా, ఏకంగా స్పీకర్ స్థానాన్నే ఎదిరించే విధంగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని మేము అసెంబ్లీలో కూడా మా డిమాండ్ చెప్పదలుచుకున్నాం. వారిని శాసనసభ కాలం పూర్తి యావత్తు సస్పెండ్ చేయాలని చెప్పని కోరుతున్నాం. ఎక్స్పెల్ చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. 15 మాసాలు అవుతుంది. ఇప్పటికే స్పీకర్ చేరుపైన వాళ్ళు చేస్తున్న దాడిని అనేక సందర్భాల్లో మేము ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేసినాం. కాగితాలు చెప్పేస్తారు, ప్రెసిడెంట్ బెంచ్ వైపు దూసుకొని వస్తారు, స్పీకర్ గారి పైనకి దూసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా ఏనాడు వారిని సస్పెండ్ చేయాలని చెప్పని మేము కోరలేము. కానీ ఈనాడు ఒక దళిత బిడ్డ స్పీకర్ గారు జరిగినటువంటి అవమానం చూస్తే ఈరోజు శాసనసభ్యులు అందరి ముఖాల్లో కూడా ఓ ఆందోళన, రక్తమంతా కూడా సలసల మరుగుతూ ఉంది. ఏంటి వీళ్ళ నిర్లక్ష్యపు ధోరణి, నిర్లక్ష్యపు మాటతో అసహనంగా మాట్లాడుతున్నా చెప్పని ఈరోజు ప్రతి శాసనసభ్యుడు కూడా ఈరోజు ముందుకు వచ్చి, అధికార పక్షం కాబట్టి వెళ్ళలోకి పోవద్దని చెప్పి పోలేం, అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి నినాదాలతోటి ఈరోజు జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేయాలని చెప్పని మా స్పీకర్ గారికి అండగా నిలబడని చెప్పినటువంటి కార్యక్రమం చేసినాం. అరే, గవర్నర్ గారంటే గౌరవం లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే ఈర్ష్యాభావము, స్పీకర్ గారు చేరంటే లెక్కే లేదు. అసలు ఏమాడాలి మిమ్మల్ని చెప్పంటున్నాం. ఈరోజు 15 మాసాలు అధికారంలో లేనంత మాత్రాన ఈ విధంగా అధికార పార్టీ పైన, అధికార పార్టీకి సంబంధించిన నాయకత్వం పైన ఆఖరికి ఈ ఆవరణంతా స్పీకర్ గారి ఆదిలో ఉంటుంది. అలాంటి స్పీకర్ పట్టుకొని ఏకవచనంతో నీవెంత అనేటువంటి విధంగా మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పడంతో పాటు ముక్కు నేలకు రాసిన ఆయన మాట్లాడిన మాటలు క్షమించేటివి కావు. కాబట్టే ఈ శాసనసభ కాల సమయం ఏదైతే ఈ 5 సంవత్సరాలు 15 మాసాలు మిగతా దానికి ఎక్స్పెల్ చేయాలి, వారిని పూర్తిగా ఈ కాలంలో సస్పెండ్ చేసి వారు రాకుండా మరొకరికి జ్ఞానోదయం అయ్యే విధంగా ఇక ముందు ఎవరు కూడా పల్లెత్తు మాట స్పీకర్ చేరుకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవాలని చెప్పని మేము గౌరవ శాసనసభ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు ఈ శాసనసభ రావడానికి గల కారణమైంది ఆయన పదవీ కాలాన్ని కాపాడుకోవడానికి. మేమేమంటున్నాము, ఈ ఒక్క రోజు కాదు, రోజు రావాలన్నాం. స్పీకర్ ఆయన తండ్రిపై ఆయనకు ప్రేమ ఉంటే, ఆయనకు అభిమానం ఉంటే మాకు ఏమభ్యంతరం లేదు. కానీ ఓ రకంగా భయోందోళన ఉంది. ఎక్కడ కేసీఆర్ గారికి శాసనసభ మొత్తం వస్తుంటే గత 10 సంవత్సరాలు అవినీతి అక్రమాలకు సమానం చెప్పడం భయపడే ఆ కొడుకుగా తండ్రి రావద్దని కోరుకుంటున్నా చెప్పి భావిస్తుంది. లేలే, ఇప్పుడు చేయి లావట్టగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అవకాశం ఇచ్చారు. మీరు గత శాసనసభ సమావేశాలకు సంబంధించి వాళ్ళ బీఆర్ఎస్ శాసనసభ్యుల సంఖ్య చూడండి, మా కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య చూడండి, బీజేపీ ఎంఐఎం సిపిఐ సంఖ్య చూడండి. వారికి ఇచ్చిన సమయం తెలుస్తుంది. వారు ఎప్పుడు చేతులు అవట్టే వారికి మాట్లాడే అవకాశం ఇచ్చినాం. కానీ
వాళ్ళు దుర్వినియోగం చేస్తున్న దాని మీద తప్పడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.